అన్వర్ బాషా గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, జాఫర్ హుసేన్ గారికి, నా మిత్రులు ఎక్స్ కౌన్సిలర్లు, కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత ఎండలో కూడా మీరు మా మీద అభిమానంతో సుమారు 4 గంటల నుంచి ఇక్కడ ఎండలో కూర్చొని వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఇది రంజాన్ మాసం. రంజాన్ టైంలో ఒక్క పొద్దులుండి కూడా మీరందరూ ఇక్కడ ఉన్నదానికి మీ ప్రతి ఇక్కడికి నేను రావడం ఏమనగా, నేను రేపు నెలలో జరగబోయే ఇక్కడి నుంచి పోటీ చేయుచున్నాను. సైకిల్ గుర్తు తరపున, తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ గుర్తు పైన నేను పోటీ చేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికీ తెలుసు. ఎన్టీఆర్ 40 సంవత్సరాల ముందు తెలుగుదేశం పార్టీ స్థాపించినాడు. ముఖ్యంగా ఆడవారి కోసం, మహిళల కోసం తెలుగుదేశం పార్టీ గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో పథకాలు తెచ్చింది. ముఖ్యంగా దానిలో మైనార్టీలకు ఏదైతే ఉపయోగపడతాయో అలాంటి పథకాలు ఎన్నో 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలో ఉందో అప్పుడు అన్ని మైనార్టీ సోదరులకు బాగా అందేటివి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి మీకు ఏ విధమైన పథకాలు అందడం లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు చంద్రబాబు నాయుడు కాలంలో ప్రతి ఒక్క దానికి మైనార్టీలకు మంచి జరిగేది. అప్పుడు దుల్హన్ పథకం అని ఒక పథకం తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. మన ఇంట్లో మన చెల్లెలకు, మన బిడ్డలకు పెళ్లి చేసుకోవాలంటే మనం కూడబెట్టుకునే డబ్బే కాకుండా ప్రభుత్వం నుంచి సహాయంగా ఇచ్చేవాళ్ళు. దుల్హన్ అంటే పెళ్లి కూతురు. మీ ఇంట్లో అంతా తెలుసు. మన ఇంట్లో పెళ్లి అయితే అంటే మన సొంత డబ్బు కాకుండా గవర్నమెంట్ తరపు నుంచి ఇంతో అంత డబ్బు అందేది అప్పుడు. ఇప్పుడు ఆ స్కీమ్ కూడా తీసేసినాడు. రంజాన్ అట్లా పండగ లేదని వచ్చేటప్పుడు మనము సంపాదించుకునే డబ్బే కాకుండా గవర్నమెంట్ నుంచి, తెలుగుదేశం ప్రభుత్వం నుంచి మేమున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా అనే పథకం ఇచ్చేవాళ్ళు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ పథకము తీసేసినాడు. ఇలా ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేయడం జరిగింది. మైనార్టీలందరినీ విషయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తల్లికి వందనం అనే ఒక పథకం వస్తా ఉంది. తెలుగుదేశం పార్టీలో తల్లికి వందనం అని ఒక స్కీమ్ పెడతా ఉన్నారు. ఆ పథకం ఏమంటే, మన ఇంట్లో మన బిడ్డ చదువుకునే బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. మన ఇంట్లో 4 బిడ్డలుంటే 4 బిడ్డలకు 15,460,000 రూపాయలు, ఒక్కో మనిషికి 15,000 చొప్పున 60,000 రూపాయలు నలుగురున్న ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మన ఇంట్లో మన బిడ్డ ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డకు నేను ఒక పెద్ద మనిషిగా, తండ్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి 18 సంవత్సరాల నిండిన ఆడవారికి 1,500 రూపాయలు నెల ఇచ్చేదానికి కూడా తెలుగుదేశం పార్టీ రేపు పథకం ఒకటి తీసుకొని వస్తా ఉంది. అలాగే 3వ పథకం ఏంటంటే, మనం సిలిండర్ ఈరోజు కొనుక్కోవాలంటే సిలిండర్ తెచ్చినోనికి డబ్బు వల్ల ఆ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డికి డబ్బు కడతాను. అవన్నీ కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నెలకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, ఒక సంవత్సరానికి మనకు 5 సిలిండర్లు కొంటాం, లేకపోతే 6 సిలిండర్లు కొంటాం. దాంట్లో ఆల్మోస్ట్ 1/2 సిలిండర్లు అంటే 3 సిలిండర్ ఫ్రీగా ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. ఇంకొకటి, మనం రాయచోటు నుంచి మన బంధువులు కలకల్లోనో, గుర్రంకొండలోనో, కడపలో ఉంటే పోవాలంటే ఇప్పుడున్న ఆర్టీసీ ఛార్జీలకు, ఆటో ఛార్జీలకు పెట్టుకునేది మనకు చాలా కష్టంగా ఉంది. ఆడవారు అనే వాళ్ళు బస్సు ఆపి ఎక్కితే బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసేదానికి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పథకం తీసుకొని వస్తున్నారు. అలాగే మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి కల్పించేదానికి ఒక పథకం తీసుకొని వస్తున్నాడు. ఎన్నో పథకాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మనకిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి మీరందరూ గుర్తించాలి, ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 5 సంవత్సరాల నుంచి మైనారిటీల మీద దాడి జరుగుతా ఉన్నాయి. ఎక్కువగా ఇప్పుడు మా సోదరి మని చెప్పింది, మన రాయచోటు విషయానికి వస్తేనే ఇదే పోలీస్ స్టేషన్ కు పోతే పోలీస్ స్టేషన్ లో వైసీపీ బ్రోకర్లు ఉంటాడు. ఒక వార్డుకు 3-4 బ్రోకర్లను పెట్టుకొని మీ ఇంట్లో ఏదైనా తగాదా వచ్చినా, మీ అల్లుడు కొట్టుకున్నా, మన ఇంటి పక్కన ఏదైనా కుళాయి కాడ కొట్టుకున్నా కూడా చిన్న సమస్యకు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే మనం పోలీస్ స్టేషన్ కు పోతే
తక్కువ ఉన్నా కూడా 20,000 రూపాయలు మీ దగ్గర గుంజుతాండ్రు. దీనికంతా కారణం శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి ఎంతసేపు ఇప్పుడు ఆయన చెప్పింది భుజం మీద చేసి మంచి తీపి మాటలు చెప్తాడు. చక్కెర చెప్పినట్టు చక్కెర పోస్తే నోట్లో ఎంత తీయగుంటుందో శ్రీకాంత్ రెడ్డి మాటలు కూడా అలాగే ఉన్నాయి. ఈ మాటలు చెప్పి 15 సంవత్సరాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు శ్రీకాంత్ రెడ్డి. ఇట్లా రోడ్లు బాగలేనివి, డ్రైనేజ్ సమస్యలుండి ఇల్లు కావాల్సిన వాటిల్లోకి రాడు. ఎంతసేపు బాగా పెద్ద వాటిలు బాగా రోడ్లు బాగుండే వాటిల్లోకి పోతాడు, ఫోటోలు తీసుకొని వస్తాడు. ఇలాంటి చిన్న వాటిల్లోకి పోడు. ఆయన వార్డుకు ఒకరినో ఇద్దరినో ఆయన మనుషులను చెంచాగాళ్ళని పెట్టుకొని వాళ్లతో పనులు జరిపించుకుంటున్నాడు. ముఖ్యంగా